నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ పత్రికను రాశాడు. ఈ అధ్యాయంలో ఆయన ఆత్మతో నిండిన జీవితం ఎలా ఉండాలో బోధిస్తూ ఉన్నాడు. ఈ వచనం క్రైస్తవ సంబంధాలు అధికారంతో కాదు, వినయము, పరస్పరం ఒకరికొకరు లోబడటంతో నడవాలి అని చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలలో క్రీస్తు మనసు కలిగి వినయముతో ఒకరిని ఒకరు మించియున్న వారిగా ఎంచుకుంటూ జీవించాలి. లోబడుట అంటే బలహీనత కాదు, భయంతో వంగడం కూడా కాదు, ప్రేమతో వినయంతో ఇతరులను గౌరవించడం. క్రీస్తు నందలి భయం కలిగి ఉండుట అంటే దేవునిని గౌరవించి ఆయన చిత్తాన్ని పాటిస్తూ జీవించడం. అలాంటి వ్యక్తి మనుషులను గౌరవంగా చూస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరు ఒకరికి ఒకరు లోబడుడి, వినయమును ధరించుకొనుడి అన్న వాక్యం ప్రకారంగా వినయ విధేయతలను కలిగి దేవునికి లోబడి జీవించే వారిని దేవుడు ఉన్నతమైన స్థితినిచ్చి ఘనపరుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఒకరినొకరు గౌరవించడంలో ముందుండుడి అనగా మనుషులు పరస్పరం ఒకరి మీద ఒకరు గౌరవభావంతో ఉండాలి. కుటుంబంలో, సంఘంలో, వ్యక్తిగత జీవితంలో, సేవలో ఒకరి ఎడల ఒకరు పరస్పర గౌరవభావంతో ఉంటూ దేవునికి అయిష్టమైన అసూయ, గర్వం లేకుండా ప్రవర్తించాలి. ఇతరుల అభిప్రాయాలు నచ్చకపోయినా గౌరవించే వారమై ఉండాలి. సేవ చేయడం ద్వారా ప్రేమను చూపించాలి. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలి. ఈ వచనం ద్వారా నిజమైన ఆత్మీయ జీవితం పరస్పరం లోబడడంలో కనిపిస్తుంది. కనుక క్రీస్తు యందు భయభక్తులతో, ప్రేమతో, వినయంతో ఒకరికి ఒకరు లోబడే జీవితాలను జీవిస్తూ క్రీస్తు ప్రేమను వెదజల్లుదుముగాక. ఆమెన్.